కోయట్లో బేస్తవారం వస్తే చాలు తినడానికి కూడా టైం అయితే దొరకదు. ఈ రోజు వచ్చి వర్క్ ఎక్కువ ఉండడంతో మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మధ్యాహ్నం 3 గంటలకైతే వర్క్ అయితే అయిపోయి చేసుకున్నాను. ఇంకా బాగా ఆకలి అవుతుంటే రూమ్ లో కూడా ఏం చేసుకోలేదు. మాకు దగ్గరలో ఉన్న కేరళ హోటల్ కి అయితే వచ్చా. ఇక్కడ వచ్చి మనకు ఏ రకాల ఫుడ్ కావాలన్నా అదైతే దొరుకుతుంది మన ఇండియాది. ఇక్కడ వచ్చేసి ఒకటి స్పైసీ మటన్ బిర్యానీ అయితే ఆర్డర్ అయితే ఇచ్చా. దాని ప్రైస్ వచ్చి కోయట్ కరెన్సీలో 2 దినార్లు, అంటే మన ఇండియా డబ్బుల్లో దాదాపు 560 రూపాయలు. మటన్ బిర్యానీ అయితే తీసుకొని రూమ్ కి అయితే వెళ్తున్నాను. అక్కడే వెళ్ళి కూర్చొని తినవచ్చు. కానీ నేను మా నాన్న ఇద్దరం ఉంటాం కాబట్టి మా నాన్న కూడా అయితే తినలేదు. అందుకు రూమ్ కి అయితే తీసుకొచ్చాను. ఇంకా ఇదేమో ప్లేట్లో వేసుకోగానే చూసుకుంటే కలర్ రైస్ లోకి 2 మటన్ ముక్కలు అయితే వేసి ఇచ్చినట్టు అయితే ఉంది. టేస్ట్ ఎట్లుంటుందో తెలియదు. ఆ మటన్ బిర్యానీలోకి మేకలు తినే ఆకులు అయితే ఇచ్చారు, పచ్చి ఆకులు. ఆకులతో పాటు 2 ఉల్లిపాయలు, ఇంకా దాంతో పాటు ఒక నిమ్మకాయ అయితే ఇచ్చారు. నేను వచ్చి ఈ బిర్యానీ తిన్నాక పెప్సీ తాగాలని చెప్పి పెప్సీ తెచ్చుకున్నాను. ఇంకా నిమ్మకాయ అయితే పిండుకొని వీళ్ళు ఇచ్చిన టమోటా షెర్వాతో పాటు పెరుగు చట్నీ అయితే ఇచ్చారు. నేను వచ్చి టమోటా షెర్వా అయితే వేసుకున్నాను. ఇంకా ఈ మటన్ ముక్క చూస్తుంటే నోరు మొత్తం బాగా ఉడుతుంటే అలా ముక్క తెంచుకొని ఇంకా నోట్లో అయితే పెట్టుకున్నా. టేస్ట్ మాత్రం నేను అనుకున్నంత అయితే బాగా అయితే నాకైతే నచ్చలేదు. లాస్ట్ కు పెప్సీ అయితే తాగేసా. సబ్స్క్రైబ్.